నరేంద్ర మోడీ గారు ఆప్ పార్టీని ఓడించలేడు. 2025లో కాదు కదా, 2050లో కూడా ఆప్ను ఎవరూ ఓడించలేరు. ఆప్ను ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ ఎత్తాలి. ఇది అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు కూడా అహంకారంతో అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కానీ, వాటర్ స్కామ్ కానీ, రాజ్మహల్ లాగా ముఖ్యమంత్రి నివాసమైనటువంటి శేష్మహల్ నిర్మాణం కానీ, అనేక ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క అవినీతి కుంభకోణాలు కానీ, కేసీఆర్ అసత్యాలు, అబద్ధాలు, ప్రజలకు నెరవేర్చినటువంటి హామీలు, ఇక అనేక రకాలుగా ఈ హామీల కారణంగా కేజ్రీవాల్ వ్యవహారం కారణంగా ఈరోజు వారు ఓడిపోయారనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. 27 సంవత్సరాలుగా ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడింది. 12 సంవత్సరాలుగా ఆపు పరిపాలనలో అభివృద్ధి ఆగిపోయింది. కాంగ్రెస్ ఆప్ పార్టీలు ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఒకే తాను ముక్కలే. అబద్ధాలు ప్రచారం చేయడంలో, అసత్యాలు మాట్లాడడంలో, ప్రజలను రెచ్చగొట్టడంలో ఒకరికి ఒకరు అద్భుతమైనటువంటి పోటీ పడతారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనేది దగ్గరగా మనం పరిశోధన చేస్తే అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఒకే రకంగా వ్యవహరించారు. అందుకే ప్రజల తీర్పును కూడా ఈరోజు మనం చూశాం. తల్లి లాంటి దేశాన్ని ఇతర దేశాల వేదికల నుంచి తక్కువ చేసి విమర్శించి మాట్లాడినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ. అందుకే ఈరోజు మూడోసారి పెద్ద గుండు సున్నా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. ఈ రెండు పార్టీలకు అలవాటైంది. తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, కర్ణాటకలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, హిమాచల్ ప్రదేశ్లో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల తప్పు, దొంగ ఓట్లు